దైవజనులు ఆహ్వానిద్దాం. సమయాన్ని మరి అయ్యగారికి అప్పగిద్దాం. చాలా శ్రద్ధ కలిగి మీరు వినాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రములు. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. మరొకసారి, రెండవసారి, ఆఖరిసారి చాలా సంతోషం. ఈ ప్రాంతములు దేవుని ప్రేమించి దాసుల ద్వారా ఈ కోఠాలను ప్రభు ఏర్పాటు చేశారు కనుక ఈ గ్రామానికి దీవెన ఆశీర్వాదాలు ప్రభు మెండుగా ఇవ్వబోతున్నారు. కనుకనే ఈ మొదటి రోజు చాలా దూరం నుండి వచ్చారు. మీ పనులను ముగించుకుని మీ సమయాన్ని ప్రభు దగ్గర గడపాలని, దేవుని మాటలు వినాలని మీరందరూ ఈ స్థలంలో కూర్చుని ఉన్నారు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి పెద్దవారు, అభిషేక్తులు, ఏలూరు పట్టణాల్లో దేవుని పరిచయం చేస్తున్న యాకోబయ్య గారికి, అలాగే వారి యొక్క కుమారుడు, వారి కుటుంబానికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి స్థానికంగా ఈ మీటింగ్లను ఏర్పాటు చేస్తున్న అయ్యగారికి, వారి కుటుంబానికి, సంఘానికి, సంఘ బిడ్డలకు, మరి అలాగే ఈ గ్రామానికి, గ్రామ పెద్దలు, అధికారులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మూడవది, దూర ప్రాంతం నుండి సేవకులు ఈ స్థలంలోకి వచ్చారు కనుకనే వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరగానే వాక్యంలోకి వెళ్ళి ముగించి వేసుకుందాం సమయానుకూలముగానే. పరిశుద్ధ లేఖనముల నుండి కొన్ని మాటలు మనం విందాం. ఈ మొదటి రోజు ప్రభు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో కొంచెం ఆలోచన కలిగి ముందుకు వెళదాం. కీర్తనలు రాసిన గ్రంథము, కీర్తనకారుడు, రచయిత దావీదు గారు రాసిన పుస్తకాలలో 121వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉండవారు తెరిచి చూడండి, లేనివారు శ్రద్ధగా ఆలకించండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చాలు, చిన్న ప్రార్థన. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి కొందరికైనా నీ మాటలు తెలియజేయాలని నీ దాసుల ద్వారా ఈ 3 దినాలు ఈ ప్రాంతంలో మీరు ఈ మహాసభలను మీరు ఏర్పాటు చేశారు కనుకనే ప్రభువా, వచ్చిన వారిని మీరు జ్ఞాపకము తెచ్చుకోండి. ఇంకా వస్తున్న వారిని కూడా మీరు తీసుకుని రండి. అలాగే రాలేని వారు ఎందరైతే ఈ యంత్రాంగం ద్వారా వింటున్నారో
వారిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. అందరితో మీరు మాట్లాడండి. నిలబడి నన్ను మరుగు చేయండి. నీ ఆత్మ నాలో వంచండి. ఈ ప్రాంగణం అంతా నువ్వు పరిశుద్ధపరచండి. ఇక్కడున్న వారిని మీరు పరిశుద్ధపరచండి. ముఖ్యంగా నీ ఆత్మతో నన్ను నడిపించి నీ విడలకు, ప్రాంతానికి, ప్రాంతవాసులకు ఏది అవసరమో ఆ మాటలు వారికి చెవులను తెరవజేసి వారి హృదయాలలో నీ మాటలను నాటి మనస్సులో మార్చుకొని నీ వైపు తిరుగుటకు మీ సహాయము చేయండి. ఆకర్షించే కానీ నా దగ్గరికి వస్తారంటున్నావు. వెలుగు కలుగుద్ది, వాక్యము వెల్లడగుతూ తోడని అన్నారు. కనుకనే ఎందరితో మీరు మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడండి. నీ కృప చూపించి నడిపించుకోమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న లేఖన భాగంలో కొందరికి ఉపయోగపడవచ్చు, కొందరికి ఉపయోగం లేకపోవచ్చు. ఏదైనప్పుడు కూడా కొంచెం శ్రద్ధగా చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలని సభా ప్రాంగంలో ఉన్న మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతున్న మాట, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనే మాట స్పష్టంగా రాశారు. ఈ రాసిన విధానం, దావీదు గారు వారి కుటుంబీకుల్లో అందరికంటే చిన్నవాడు. ఆయనకి పైగా అన్నలున్నారు, ఒక అక్క. ఇతడు ఆఖరివాడు. ఏ పని చేయలేడు, ఒక వ్యాపారం చేయలేడు, ఒక ఉద్యోగం చేయలేడు, ఒక చదువును చదువుకోలేడు, ఒక జ్ఞానం కలిగిన వాడు కాదు, తెలివిగా ఉండడు. ఆ కుటుంబీకులైనా వారి అన్నలైనా ఈ పిల్లవాడిని కాస్త చేదరించేవారు, దేనికి పని చేయడని. ఊరు వారు కూడా అట్లాగే అనుకున్నారు, వీడు దేనికి పని చేయడు, ఈ ఊరిలో ఉండటం అనవసరం, అందరూ బాగుపడుతున్నారు, అందరూ చదువుకుంటున్నారు, అందరూ వ్యాపారం చేస్తున్నారు, ఏదో పని చేస్తున్నాడు, ఈడట్టుగా ఏ పని చేయక దరిద్రుడయ్యాడు నా కుటుంబంలో అని తండ్రి బాధపడుతూ ఉండేవాడు. అలాంటి పిల్లలు మనకున్నా మనకి అదే బాధ అనిపిస్తుంది. ఏంటి అంతేనా? ఏ పని లేకుండా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? మీ ఇష్టానికి విడిచిపెట్టాను. ఏ పని చేయలేదనుకోండి కుర్రోడు, ఏమంటారు ఆయన్నే? గాలి బతుకుతున్నావు, ఏదో పని చేసుకుని సావచ్చుగా అంటారు భాషలో మాట్లాడుకుంటే. కనుకనే పిల్లవాడు ఎక్కడ కనిపించినా అదే ఆలోచన చేస్తారు, దేనికి పని చేయడు, ఎదిగొచ్చాడు కానీ జ్ఞానం లేదు, ఎదిగొచ్చాడు కానీ సరిగ్గా తీరి లేదు ఇతనికి అని రకరకాలుగా మాట్లాడుకుంటాం. అలాగే దావీదును కూడా అట్లాగే అనుకున్నారు. ఈ బయట ఉండేవారు ఎక్కువగా మాట్లాడుతూ తండ్రి ఇష్టపడలేదు. నా కుమారుడు అలా ఉండకూడదు, అందరూ ఛేదించుకుంటున్నారేంటి, నిజంగా నా పిల్లోడు చేతగానుడా, పని చేయడా, తెలివి లేదా అతనికి, ఏం చేయాలి ఇప్పుడు? ఊరోళ్ళందరూ అట్లాగే మాట్లాడుకుంటున్నారు, నా పిల్లోడు అలా ఉండకూడదని ఒక మంచి ఉపాయం తన తండ్రి మదిలో తట్టి 4 గొర్రెలు కొని ఇచ్చి పంపించేశాడు. ఊరిలో ఉండొద్దు, బయటికి వెళ్ళిపో, నువ్వు అసలు కనిపించొద్దు ఇక్కడ. ఊరోళ్ళందరూ నేను తిడుతున్నారు, నీ మూలాన నాకు చెడ్డ పేరు వస్తుంది, తలెత్తుకోలేకపోతున్నాను, 10 మందిలో ఉండలేకపోతున్నాను, మరి పెద్దవాడుగా ఉన్నాను ఊరికి, అందరూ సమస్యలు నా దగ్గరికి వస్తున్నారు, నేను వారి సమస్యలు తీరుస్తున్నాను. వారి సమస్యలు తీర్చిన తర్వాత వారు అన్నమాట, మీ ఆఖరు కుమారుడు ఏం చేస్తున్నాడండి అని అడుగుతున్నారు.
నేనేం చెప్పాలి వారికి? కాబట్టి నువ్వు అసలు ఈ గ్రామంలో ఉండొద్దు, నువ్వెవరికి పని చేయవు, నా ఇంటోళ్ళకి పని చేయవు, ఊరోళ్ళకి పని చేయవు, ఎవరికి పని చేయవు. కాబట్టి ఊరు విడిచి అరణ్యంలోకి పో. ఇదిగో నీకు కావలసిన 4 గొర్రెలు కొంటాను, వాటిని మేపుకొని అరణ్యంలోనికి వెళ్ళిపో అని అందరూ చేదరిస్తే కదా తండ్రి ఇంటి నుండి బయటికి పంపించేశాడు. ఆ గొర్రెలను తీసుకొని మేపడానికి వెళుతున్నాడు. వెళుతూ ఉండగా అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో ఎవరుంటారు? మనుషులు ఉండరు, చెట్లు ఉంటాయి, అంతా ఎడారి ప్రాంతం, ఎవరు కూడా ఉండరు మాట్లాడడానికి. అలాంటి పరిస్థితులు తండ్రి అన్న మాటలు, వారింట్లో అన్నవారు మాటలు, ఈ సమాజంలో ఉన్నవారు మాటలు ఇవన్నీ ఆలోచన చేసుకుని చుట్టూ ఉన్న కొండల దగ్గరికి వెళ్ళి వాటెంక చూస్తున్నాడట. కొండలారా, నాతో కాస్త మాట్లాడండి, నేనెవరికి పని చేయనట, అందరూ నన్ను తోసేస్తున్నారు, వెలేసేస్తున్నారు, ఎవరు చూసినా ముఖాన్ని ఉమ్మేస్తున్నారు, బయటికి వెళ్ళాలంటే చేదరిస్తున్నారు, నన్ను భయంకరమైన మాటలు అంటున్నారు. కాబట్టి నీ దగ్గరికి వస్తున్నాను, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. కొండలారా, నీ వైపు మా కనులెత్తుతున్నాను, నాకు సహాయం కావాలి. పని చేయని వాడిని 4 గొర్రెలు కొని మా తండ్రి పంపించాడు అరణ్యానికి వెళ్ళిపో అని. కాబట్టి నీ అరణ్యానికి వచ్చాను, అరణ్యములో నీవే ఉన్నారు అని కొండలతో మాట్లాడుతూ ప్రారంభించాడు. కారణం ఏమిటంటే సహాయం కావాలి. ఏం కావాలి? సహాయం. మరి వేస్ట్ అయిన వాడికి సహాయం అవసరమా కాదా? ఏదండి, సహాయం ఉండాలే వద్దా? సహాయం చేస్తేనే కదా గొప్పవాడు అవటానికి, ఒక విద్య నేర్చుకోవటానికైనా, ఒక పనిముట్టుగా ఏర్పడాలన్నా, ఒక మంచి పనివాడిగా ఉండాలంటే కాస్తంత సహాయం చెయ్యాలి. ఎవరూ లేరు కాబట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు గొర్రెలు మేపటానికి. అక్కడికి వెళ్ళి చుట్టూ ఉన్న కొండలతో మాట్లాడుకుంటున్నాడు. కొండలారా, కాస్త సహాయం కావాలి అని అంటున్నాడు. ఇతను అయ్యేవన మాట్లాడుతీయా? మీరే ఆలోచన చేయండి. కొండలా ఎప్పుడు మీ చుట్టుపక్కల ఏమైనా కొండ కనిపించింది అనుకోండి, అక్కడికి వెళ్ళండి. వెళ్ళి, కొండ నాతో మాట్లాడుతావా? ఇదిగో నా సమస్య ఉంది, కథ తీరుతావా అని అనండి. ఏమన్నా మాట్లాడుతాయా? సహాయం కోరుతున్నాడు దావీదు గారు అరణ్యంలో. కారణం ఏమిటంటే కలవరాలు వచ్చేసినాయి అతనిలో ఉన్న విధానం. అందుకనే కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఇంట్లో వారు సహాయం చేయట్లేదు, ఊరు వారు సహాయం చేయలేదు, తండ్రి సహాయం లేదు, తల్లి సహాయం లేదు, చేతకాని వాడని. ఆఖరికి అక్కడికి వెళ్ళాక సహాయం కోరుతున్నాడు. వాటెంక చూసి దానివల్ల సహాయం ఎలా వస్తుంది? కాబట్టి కాస్త ఆలోచన చేయటం ప్రారంభించాడు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? తండ్రి అక్కడికి ఎందుకు పంపించాడు? ఆ తర్వాత విషయాలు మీరు మాట్లాడుకుంటే మరణాపేక్షలోకి వెళ్ళిపోయాడు. అతను మరణాపేక్షలోకి వెళ్ళిపోయాడు. ఆ 121 కీర్తన అంతా మీరు చదవండి ఒకసారి. యెహోవా వల్లనే మనకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదమును తొట్టులనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడుతాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగలు ఎండైనా నీకు తగలదు,
రాత్రి వెన్నెలైనా నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము కూడా నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడుతాడు. ఎక్కడ రచించాడంటే ఇది అరణ్యంలో రచించాడు. పగలు ఎండ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా, మరి అరణ్యంలో ఉన్నవాడు పగలు ఎండకు ఎండాలి, రాత్రి కూడా వెళ్ళాలి. మరి రాత్రి అరణ్యములో ఎవరుంటారు? భయంకరమైన జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, భయంకరమైన పురుగులు ఉంటాయి, రకరకాలమైన పరిస్థితులు రాత్రి వేళ అయినా పగటి వేళ అయినా. అలాంటి సందర్భములో మరణాపేక్షములో ఉన్నాడు. తండ్రి చేసిన పనికిరాడని చెప్పి పంపించేస్తే అరణ్యానికి వెళ్ళిపోయి మరణాపేక్షల్లో ఉన్నాడు. అలాంటి సందర్భములో అడుగుతున్నాడు, కొండలారా నా కనులు మీ వైపు చూస్తున్నాను, నాకు సహాయము చేయండి అని. కనుకనే కొంతమంది సేవకులైన వారు పాట కూడా రాశారు కదా, కలవరపడినే కొండల వైపు. పాడండి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవేనా, 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 నీవేనా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బంధవు, నీవేనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. దేవునికి స్తోత్రం. కలవరపడి తన జీవిత విధానంలో మరణాపేక్ష కలిగి మరణములో ఉన్నప్పుడు కలవరాలు చెందాడు. కాబట్టి కలవరాల్లో ఏం చేయాలో అర్థం కాక కొండల వైపు చూస్తున్నాడు, నాకు సహాయం కావాలని. అక్కడ నుండి ఏమి సహాయం రావట్లేదు. అందుకనే యేసు ప్రభు వారు కూడా అంత్య దినాల్లో ఇలాంటివి జరుగుతాయని కూడా చెప్పాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. కలవరాలు చెంది కొండల వైపు కన్నులెత్తుతారట, కానీ సహాయము దొరకదు అని అంటున్నాడు భక్తుడు.
యేసు ప్రభు వారు కూడా అదే చెబుతున్నారు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 6వ వాక్యం నుండి చదువుకుందాం వచ్చును. మరియు మీరు యుద్ధాలను గూర్చి యుద్ధ సమాచారాల గూర్చి వింటారు. మీరు కలవరపడకుండా చూసుకొనడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యాల మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు సంభవిస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు శరీరధారుడిగా ఉన్నప్పుడు ఆయన చెబుతున్న మాటలు ఇవన్నీ. అంచె దినాల్లో కలవరాలు చెందుతారు, కలవరాలు వస్తాయి. కలవరాలు చెంది కొండల వైపు, గుట్టల వైపుకు వెళతారు సహాయం కోరటానికి. ఎందుకు కలవరాలు వస్తాయంటే మరణాలు జరుగుతాయని, మరణాపేక్షలు జరుగుతాయని, మరణకాలమైన సంబంధాలు ఉంటాయని, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో కలవరాలు ఉంటాయి. కాబట్టి మీరు కాస్త ఆలోచన కలిగి ఉండాలని ప్రభు ముందే హెచ్చరిక చేశాడు. అంచె దినాల్లో ఇలాంటివి వస్తాయి, మరణాలు సంభవిస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తారు, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. మనిషి ప్రాణభయముతో ఉంటాడు, సహాయం కోరుతాడు, సహాయము ఉండదు. సహాయం కోసం పరుగులు తెస్తారు, సహాయము చేయటానికి ఎవరు ఉండరు. అందరూ కూడా మరణాపేక్షములో ఉంటారు. నా ప్రాణం బతికితే చాలు అని ఎవరికి వారే ప్రాణభయముతో ఉంటారు. ఎవరు కూడా సహాయం చేసేవారు ఉండరు. ఎందుకంటే కరువులు సంభవిస్తాయి, భూకంపాలు వస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగిస్తారు, మరణాపేక్షలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి సహాయం చేసేవారు ఉండరు. కలవరాలు చెందొద్దు, మీరు కలవరాలు చెందే సహాయం ఉండదు అని యేసు ప్రభు వారు ముందే హెచ్చరిక చేశాడు. దాన్ని నేటి దినాల్లో కూడా కలవరాలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతి కుటుంబాల్లో లేవంటారా? ఉన్నాయంటారా? వాక్య సందర్భంగా చూసుకుంటే ప్రతి కుటుంబంలో కలవరాలు ఉన్నాయి. కలవరం లేని కుటుంబాలు లేవు. భక్తులైనా, దేవుని బిడ్డలైనా, యేసు ప్రభు నమ్ముకున్న వారైనా, తెలియని వారైనా, మారు మనసు పొందిన వారైనా, పొందలేని వారైనా కలవరాలు ఉన్నాయి. కానీ సహాయం కావాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సహాయం కోసం? నాకు తెలిసిన కుటుంబం సంగతి మీకు చెబుతాను. మా ఇంటి పక్కనే ఒక 2 ఇల్లులు దాటిన తర్వాత ఉంటారు వాళ్ళు. అతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు. చాలా బాగా పెంచాడు, మంచి చదువు చదివించాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు మంచిగా. జరిగిన సంగతి ఏమిటంటే అతన్ని సౌత్ ఆఫ్రికా పంపించారు ఉద్యోగం చేయటానికి. అతడు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి మారు మనసు లేదు, వారికి ప్రభుని తెలుసుకోలేదు వాళ్ళు. మేము కనులతో చూస్తూనే ఉంటున్నాం ఆ కుటుంబాన్ని. బాగానే పిల్లవాడు ఎదిగాడు, చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది. మరి వేరే దేశానికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు ఒకడుగా ఉండి. ఇక వీరిద్దరు మాత్రమే ఉన్నారు, భార్య భర్తలు. మరి ఆయనేమో ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, ఈమె ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. అయితే ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఆమెకు ఉన్నబాటున బీపీ ఎక్కువైపోయింది. అకస్మాత్తుగా పడిపోయింది. తర్వాత భర్త గారు మరి అనుకోని రీతిగా ఆ సమయానికే వచ్చాడు ఆ ఇంట్లోనికి. రాగానే భార్య పడిపోయింది. ఏమిటి పడిపోయిందని చెప్పి వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్ తీసుకుని వెళితే అదంతా చెక్ చేశారు.
చెక్ చేసిన తర్వాత బీపీ ఎక్కువై పడిపోయిందండి. ఏమీ లేదు, ఆ మెదడులో తలలో రక్తములు గూడు కట్టేసి దానికి ఆపరేషన్ చేయాలి. ఆ గూడు తీరిస్తేనే కానీ, ఆ రక్తము గడ్డలు తీస్తేనే కానీ మీ ఆవిడ బాగుంటుంది, లేకపోతే చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. క్షణంలోనే జరిగిపోయింది. మా కంటితో మేము చూస్తూనే ఉన్నాం. ఆవిడ పడిపోవటం చూసాం, తీసుకుని వెళ్ళటం చూసాం, హాస్పిటల్లో ఉండటం కూడా చూసాం. అయితే వారికి తెలుసు మేము ప్రార్థన చేస్తామని, పాస్టర్ గారు అని, దేవుడి సేవకులని వారికి తెలుసు. చాలా మంది వస్తూ పోతూ ఉంటున్నారు. ఇక్కడ ఆరోగ్యాలు వస్తూ ఉన్నాయి, దేవుడు స్వస్థిస్తున్నాడు అని వారికి తెలుసు. కానీ తీరా హాస్పిటల్లో పడిపోయింది ఆవిడ. వాళ్ళు ఏంటంటే ఆపరేషన్ చేయాలి, చేయకపోతే కాళ్ళు చేతులు పడిపోతాయి, మూతి వంకరైపోతుంది, కనులు తేలవేస్తుంది, నోరు పడిపోద్ది, మాట పడిపోద్ది, నడవదిక ఏమి కుంటిదైపోద్ది, మోగదైపోద్ది. కాబట్టి అది క్షణంలో తీసేయాలి, దానికి ఎక్కువ సమయం కూడా లేదు. కాబట్టి ఆ గూడి కట్టిన రక్త కణాలు తీస్తేనే కానీ నీ భార్య బ్రతుకుద్ది, త్వరగా చేయాలి అన్నారు. వెంటనే ఆయన మరి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కనుక గవర్నమెంట్ వారు హాస్పిటల్కి ధనం ఇస్తారు చూపించుకోవడానికి. కాబట్టి ఆ రకంగా ఆమెను జాయిన్ చేశారు. వీరు ఆపరేషన్ చేయటం కొంచెం ఆలస్యమైంది అంతే. కాళ్ళు చేతులు రెండు పడిపోయినాయి, నోటి మాట పడిపోయింది, కంటి చూపు పడిపోయింది, నోరు పక్కకి వెళ్ళిపోయింది. ఇక వెంటనే తలంతా తీసేశారు, ఈ పై చెప్ప అంతా తీసేశారు, మొత్తం ఓపెన్ చేసేశారు. ఆ రక్తం గూడి కట్టిన కణాలు తీయటానికి వెంటనే చాలా రోజులు పట్టింది. ఆ కణాలు తీయటానికి ఆమె ఉండి ఆఖరికి కొంతంత కాస్త ఏదైనా ఉపశమనం కలుగుదని డాక్టర్లు పరిశీలన చేస్తూ హాస్పిటల్లో ఉంచారు. సుమారుగా ఒక 4 నెలలు ఉంచారు. అదే పద్ధతిగా వారు చెప్పింది ఏమిటంటే 4 నెలల్లో సుమారు 15 లక్షలు ఖర్చు అయిందట. వెంటనే ఈ తొడ దగ్గర ఉన్న ఆ చర్మాన్ని తీసి ఆ పై భాగాన్ని కప్పి ఇంటికి తీసుకుని వెళ్ళండి, ఇప్పుడు కాస్త బాగానే ఉంటుంది. కానీ వెంటనే రికవర్ అవుతుందని చెప్పలేము. మాట ఎప్పుడు వస్తుందో చెప్పలేం, చూపు ఎప్పుడు వస్తుందో చెప్పలేం, కాళ్ళు చేతులు ఎప్పుడు వస్తాయో తెలియదు చెప్పలేం. తీసుకుని వెళ్ళిపోమన్నారట. వెంటనే ఆవిడ తీసుకుని వచ్చేసారు. ఇంట్లో పిల్లవాడే లేడు. ఈయన చూస్తే ఉద్యోగంకి వెళ్ళాలి, ఆవిడని చూసుకోవాలి. ఆవిడ ఒక టీ ఒకటే తాగుద్దట. ఈయన పట్టిస్తేనే అది టీ అని కూడా తెలవదు ఆవిడికి. ఈయనే నోట్లో పోయాలి. ఆమె గుట్టకు మింగాలంటే ఈయన సవర తీస్తేనే కానీ గుట్ట మింగుద్ది. అలాగా నడుస్తుంది బండి. జరుగున్న సంగతి ఏమిటంటే, ఒక నెల గడిచింది. 5వ నెలలో జరిగిన సంగతి ఏమిటంటే, ఆ భర్త మెట్లు దిగుతా సడన్ గా మెట్లు జారిపోయి తలంతా పెద్ద గాయం అయిపోయి ఉండపాటున చనిపోయాడు. స్పాట్లో చనిపోయాడు. అప్పటికే ఇంటికి వచ్చిన తర్వాత మేము చెప్పాం, వెళ్ళి హాస్పిటల్ దర్శించాం. అయ్యా ఏమీ లేదు అనుకోబాకండి, మేము అట్లా అంటున్నామని. ఓసారి మేము ప్రార్థన చేస్తాం, దేవుని మందిరం దగ్గర తీసుకుని రండి, దేవుడైనా బాగు చేస్తాడేమో, ఏదో దయ చూపిస్తాడేమో, కనికరిస్తాడేమో అని అన్నాం. అయితే ఆయన చెప్పింది ఏమిటంటే, నో, నాకు అవసరం లేదు, నేను ఏమైనా తీసుకుని వెళ్ళి మేము ఆరాధించే వాటన్నిటి పెడదాం, మేము ఎక్కడెక్కడ ఆరాధిస్తామో ఆరాధించే స్థలాలన్నీ తిప్పుతాను, నాకు మందిరం అవసరం లేదు అని అన్నాడు ఆయన. మేమేదో పలకరించి మాటలు చెప్పుదామని వెళ్ళాం. అయినంతలో ఈ మాటలు చెప్పాడు. సరే మేము ఊంగొట్టు వచ్చేసాం. ఇక ఆయన తిప్పడం ప్రారంభించాడు. బండి ఒకటి వేసుకున్నాడు, వ్యాను. ఇక ఆయన తిప్పడం ప్రారంభించాడు. ఆరాధించే దైవాలన్నిటి వరకు వెళ్ళాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు, ఈ కొండ దగ్గరికి వెళ్ళాడు. విశాఖపట్నంలో చాలా కొండలు ఉన్నాయి. ప్రతి కొండ దగ్గరికి వెళ్ళాడు. నా ఆవిడ బ్రతికితే నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను నీకు,
వెండి కిరీటం ఇచ్చేస్తాను నీకు, బంగారు కిరీటం ఇచ్చేస్తాను నీకు, నాడు బాగుపడితే చాలు, అది ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను, నాకు అంత ఉంది, నేను ఇది చేయగలుగుతాను. తిప్పని స్థలం లేదు, ఎల్లని స్థలం లేదు. తిప్పి 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 ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు. ఒకరోజు జరిగిన సంగతి, ఆయన మెట్లు దిగుతూ ఉండగా జారిపోయాడు. తలంతా బద్దలైపోయి ఉండపట్న చనిపోయాడు. పక్కంటోళ్ళు అందరూ వచ్చారు. అయ్యోజో, ఆవిడ చూస్తే అలా అయిపోయింది, ఈయన చూస్తే ఎంతలోనే చనిపోయాడు ఏంటి, ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? వెంటనే ఇతర దేశాల్లో ఉన్న కుమారుడికి ఫోన్ చేశారు. అదే టైంలో కోవిడ్ ఎంటర్ అయింది, లాక్డౌన్ చేసేసారు. ఆ కుమారుడు ఇక్కడ రావడానికి లేదు, అక్కడ ఫ్లైట్లు బంద్ చేశారు, అక్కడ వారు ఇక్కడ సమాచారం ఇవ్వటానికి లేదు, ఎవరూ లేరు ఇక్కడ. భర్త చనిపోయాడు, భార్య కోమలో ఉంది, అర్థం కావట్లేదు. కుమారుడు అక్కడ కలత చెందుతున్నాడు, నా తండ్రి చనిపోయాడు, నా తల్లి అలాగుంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి? పెళ్లి కూడా కాలేదు, వివాహం కూడా చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటే తన భార్య నా దగ్గరుండి చేస్తుందేమో అని చేసుకోలేదు. అక్కడ చూస్తే లాక్డౌన్, ఫ్లైట్లు బంద్ చేశారు, రావటానికి లేదు. అప్పుడు మేము పక్కనే ఉంటాం కాబట్టి మరి ఎలా తెలిసిందో తెలియదు, కానీ ఆ పాస్టర్ గారు ఫోన్ నెంబర్ పట్టుకున్నారు, మా దగ్గరికి వచ్చారు. అయ్యా, ఫలానా ఆయనట మీరు చిన్న ప్రార్థన చేయమంటున్నాడు, దయచేసి మీరు ప్రార్థన చేయండి అని అన్నారు. వెంటనే మళ్ళీ వెళ్ళాం, ఆ ఇంట్లోకి వెళ్ళాం. ఎవరైతే ఫోన్ తీసుకొచ్చారో ఆయన ద్వారా ఆ ఇంట్లోనికి వెళ్ళాం, కొబ్బరిని తీసుకున్నాం, మోకరించాం, ప్రార్థన చేశాం. కోమలో ఉన్న ఆవిడ్ని బ్రతికించవా ప్రభువా, చనిపోయిన వారిని నువ్వు బ్రతికిస్తావు, గుడ్డి వారిని చూపునిచ్చే దేవుడు, కృంటి వారిని బాగు చేస్తావు, నడిచేటట్టు చేస్తావు, ఈ తల్లిని బాగు చేయి అని చెప్పి ఒక గంట ప్రార్థన చేసామండి. గంట ప్రార్థన చేశాం, ఆ నూనె ఆమెకు రాశాం, అంతే జరిగింది. మేము వచ్చేసాం. జరిగిన సంగతి అంటే వారంలో ఈ పక్కోళ్ళే పాపం ఆవిడకి చేస్తున్నారు. వారంలోనే కోమాల నుండి బయటకు వచ్చిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పింది ఏమిటంటే, నాకు అవసరం లేదని చెప్పిన ఆయన మెట్లు పడిపోయి బుర్ర పగిలిపోయి చనిపోయాడు. నాకు అవసరం లేదు దేవుని మందిరము, మాకు అయిన వారు చాలామంది ఉన్నారు, మేము అక్కడ తీసుకుని వెళతామని తిప్పారు, కానీ ఎవరి వల్ల కాలేదు. తిప్పున ఆయన చనిపోయాడు. ఆఖరికి మేమే వెళ్ళి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక వారానికి కృప చూపించి కోమలో ఉండి బయటకు తీసుకొచ్చాడు. కాకపోతే మనుషులను గుర్తుపట్టదు అప్పుడే. అలా జరుగుతూ 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 ఉండగా 3 సంవత్సరాలకి మనుషులను గుర్తుపట్టింది. వెంటనే చెప్పారట, నువ్వు ఇలా బ్రతకడానికి కారణం ఆ యేసు ప్రభు వల్లే అన్నారట. దేవునికి స్తోత్రం. నువ్వు ఇలా ఒంటరిగా ఉండిపోయావు, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లాడు చూస్తే ఎక్కడో ఉండిపోయాడు, రాలేకపోయాడు. ఆ టైంలో నేను ఆదుకుంది ఎవరో తెలుసా? నీ భర్త ఎన్నిసార్లు తిప్పాడు, ఎక్కడెక్కడికో తిప్పాడు, బాగుపడలేదు నువ్వు. ఇప్పుడు నువ్వు కన్నులు తెరుస్తున్నావంటే, మనుషులను గుర్తుపడుతున్నావంటే, నువ్వు చూస్తున్నావంటే యేసు ప్రభు దయా. ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, నీకు కన్నీరు గార్చారు, నూనె రాశారు, నీకు ఆ యేసు ప్రభు కరుణించాడు కాబట్టి నువ్వు బ్రతికావు అని మాటలు చెబితే వెంటనే క్షణంలో ఆగలేదండి, మందిరంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా వాళ్ళ కుమారుడు ఆమె ప్రభు నమ్ముకున్నారు.
ఇప్పుడు ఆమె నడుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి భర్త అన్న మాటలకి అతడే చనిపోవలసి వచ్చింది. తన భార్యను బ్రతికించుకోవాలని ప్రయత్నం చేశాడు. కలవరాలకు చెందినప్పుడు ఎక్కడికి చూస్తారంటే కొండల వైపు చూస్తారు, కానీ సహాయము దొరకదు. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, దొరకదండి. కలవరాలు ఉన్నప్పుడు సహాయం కోరితే దొరకదు. ఆఖరికి దొరికేది ఎక్కడంటే కొండల వైపు చూస్తే కాదు, ఎవరి వైపు చూడాలి? 123వ కీర్తన మొదటి వచనం చదవండి. 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనువైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఆ కుటుంబాన్ని కన్నులారా మేము చూసాం కాబట్టి ఈ సాక్ష్యాన్ని మీకు చెబుతున్నాం. మీకేం జరుగుతుందో తెలవదు. క్షణంలో ఏదన్నా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవితే పరిస్థితి ఏమిటో కాస్త ఆలోచన చేయాలి మీరు. మీకు ఏదో ఇప్పుడు లేదనుకోవచ్చు. దినాలు అన్నీ మనవి కాదు కదా. రేపేం జరుగుతుందో మనకు తెలవదు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. కాబట్టి నేను చెబుతున్న విషయాలు ఏమిటంటే, కలవరాలు వస్తే సహాయం దొరకటం కష్టం. ఎక్కడికి వెళ్ళాలంటే ఆకాశం వైపు ఆసీనువైన వాడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. కొండల వైపు కనులెత్తు మానేసాడండి దావీదు గారు. ఆకాశ వైపు కనులెత్తాడట. దేవుడు సహాయము చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ సహాయము దావీదును అలా అంచెలంచెలుగా తీసుకుని వచ్చి రాజు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కాబట్టి ఈ రాత్రి నీ వాక్యం వింటున్న నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ కనులు దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి నీ కనులు. నీ ఇంటిలో ఏది ఉండా లేకపోయినా, నీ ఇంటిలో కరువులే ఉన్నాయి, ఉపద్రవాలే ఉన్నాయి, కన్నీరే ఉన్నాయి, వేదనే ఉన్నాయి, నువ్వు చూడాల్సింది ఎవరి వైపు అంటే దేవుని వైపు చూడాలి. ఆయన సింహాసనము ఆకాశములో ఉంది కనుకనే ఆకాశము నా సింహాసనము, భూమి ఆయన ఎక్కడున్నాడట? ఆకాశమందు ఆసీనుడిగా ఉన్నాడట. ఆయన వైపు కనులెత్తితే మనకి సహాయము దొరుకుద్ది అని బైబిల్ చెప్తుంది. కొండల వైపు తిరిగితే కాదు, సహాయం రాదని తేటగా చెబుతుంది బైబిల్. మా జీవిత కాలంలో కూడా ఎన్నెన్నో చేశాం. ఆఖరికి మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వైపు మా కన్నులు చాపితే మా జీవితాలను దేవుడు కరుణించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే కలవరాలు చెందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆది కాండంలో చూస్తే 41లో కలవరాలు చెందిన రాజు ఒకడు ఉన్నాడు. అతని పేరు ఫరో. కలవరాలు వచ్చేసినాయట. కారణం ఏమిటంటే కల వచ్చింది. కల వస్తే నమ్మరు మనోళ్ళు. కలలో వచ్చినవి ఇళ్ళలో జరగమంటారు. మన ఆయన కూడా అన్యుడే. రాజు అన్న ఫరో అన్న ఆయన అన్యుడే, దేవుడు నమ్ముకోలేదు. కల వచ్చింది ఆయనకి. ఆ కల మూలాన నిద్ర పట్టక భయం వచ్చి కలవరం వచ్చేసి రాత్రల్లా నిద్ర పట్టకుండా తిరిగాడట. భయం వచ్చి ఏంటి కళ, ఎందుకు వచ్చింది, ఇది ఎవరి కోసం వచ్చింది, ఏం జరుగుద్ది, నాకే ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు రావాలి, ఏం జరుగుద్దో. రాత్రి లేచిపోయాడు. నిద్ర పట్టట్లేదు. ఇక భయం వచ్చేసింది, కలవరం వచ్చేసిందట. ఏమైపోతానో అని. అప్పుడు ఆ పక్కనే ఆయన రాజ్యములోనే ప్రభువును తెలుసుకున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యోసేపు. ఆయన
దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు. ఎందుకంటే ఆయన ఆకాశ వైపు కనులెత్తిన వాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆకాశ వైపు కనులెత్తి ప్రార్థన చేసిన వాడు ఆయన. కాబట్టి ఆయన్ని పిలుచుకుని రండి, ఈ కళ తన భావాన్ని నాకు చెబుతాడని ఆయన పిలిపించుకుంటూ వచ్చారు. కాబట్టి మీకు ఏవైనా కలవరాలు ఉంటే, ఎలాంటివైనా, మీరు వెంటనే పిలుచుకోవాల్సింది ఎవరిని? మీరు వెంటనే వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? జాగు చేయొద్దు. మీరు అనుకుంటున్నారు, నిర్లక్ష్యం చేయొద్దు. మీరు వెంటనే దేవుని సేవకుల దగ్గరికి మీరు వెళ్ళాలి. ఆ రాజు కూడా చేసిన పద్ధతి ఏమిటంటే, వెంటనే యోసేపు అనే ఆయన ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడు, ఆయనైతే బాగా చెబుతాడు దీని గురించి అని అంటే వెంటనే ఆయన పిలిచారు. పిలిస్తే ఈ విషయం అంతా చెప్పారు. అయ్యా ఏమీ లేదు, రాత్రి కల వచ్చింది, కలవరం వచ్చేసింది, భయం వచ్చేసింది, దాని భావం ఏంటో దాని పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కాస్తంత వివరించు అని చెప్పి మాట్లాడితే యోసేపు చక్కగా వివరించాడు. ఏమీ లేదు రాజా, ఇప్పుడు ప్రస్తుత కాలం బాగానే ఉంటావట నీవు, రాబోయే కాలంలో నీ దేశంలో కరువులు వస్తాయట, భూకంపాలు వస్తాయట, పంటలు పండబట. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండి రాజ్యాన్ని పరిపాలన చేయాలి. చాలామంది చనిపోతారు, చనిపోతే పలానా రాజు టైంలో ఇలా చనిపోయారని చెడ్డ పేరు ఉంటుంది. కాబట్టి నిన్ను దూషించేవారు కూడా ఉంటారు, నిన్ను చంపడానికి కూడా వస్తారు. నీ రాజ్యం నీకు ఉండదు, నీ స్థానం నీకు ఉండదు, నీ పరిస్థితి నీకు ఉండదు. కాబట్టి రాజా నువ్వు మేలుకోవాలి. జరిగిన ప్రస్తుత సంగతి బాగానే ఉంది, జరగబోయే సంగతుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. రాజ్యములో ఇలాంటివి జరుగుతాయట, నువ్వు దాన్ని విచారణ చేసుకుని జ్ఞానము కలిగి నడవాలి. లేకపోతే దేశంలో ప్రజలందరూ చనిపోతారు, మరణ భయాలు కలుగుతాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, ఒకరి మీద ఒకరు పడతారు. కాబట్టి నువ్వు శ్రద్ధగా రాజ్యాన్ని జ్ఞానముతో పరిపాలన చేయి అని చెప్పి యోసేపు ఆ చక్కని భావాన్ని తెలియజేశాడు. ఆ తెలియజేసిన ఆ యోసేపు మాటను చక్కగా విన్నాడు. వినిన తర్వాత ఆ రానున్న రోజుల్లో 7 సంవత్సరాల్లో ఎక్కడైతే కరువులు వచ్చినాయో ఆ కరువులన్నీ తీసివేసి సమృద్ధి కలిగిన ఆహారాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నాయి, నీకు ఒకవేళ ఏదైనా కలవరాలు చెందితే నీ వెంటనే దేవుని దాసుల దగ్గరికి వెళ్ళండి, ఆయనతో ప్రార్థన చేపించుకోండి. మీ ఉన్న పరిస్థితులంతా కూడా దేవుడు తీసివేస్తాడు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నారు. దానియేలు కాలంలో కూడా నెబుకద్నెజరు కలవరం పడ్డాడు. దేవుని ఎరిగిన, దేవుని చేత అభిషేకం పొందిన సౌలు కూడా కలవరం చెందాడు. ఇలా రాజులు కూడా కలవరాలు చెంది మరణాపేక్షలు కలిపోయారు. సౌలైతే నన్ను ఎవరైనా చంపితే బాగుండు, ఈ కలవరాలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ మరణాపేక్షలు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎవరన్నా చంపేస్తే బాగుండు, చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి కలవరాలు 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 నేటి దినాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎవరంగా చూడాలి? ఆకాశం వైపు దేవుని తట్టు మన కనులెత్తితే అక్కడుండి మనకు సహాయము దొరుకుద్ది. ఓ సందర్భంలో ఇలాగే మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, అయ్యగారు ఏమీ లేదు, పిల్లవాడిని తీసుకొచ్చి ఈ పిల్లవాడికి అయ్యగారు హార్ట్లో చిన్న రంధ్రం ఉందట, దానికి ఆపరేషన్ చేయమంటున్నారు. అదే టైంలో మీటింగులు పెట్టారు, మీరు అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పి వచ్చింది నా దగ్గరికి. ఆ పిల్లవాడికి ఏముంది? గుండెలో కన్ను ఉంది. ఆ కన్ను ఉన్నప్పుడు డాక్టర్ గారు పరిశీలన చేశారు, పలానా టైంలో ఆపరేషన్ చేస్తాం రండి అని చెప్పారట.
మరి దేవుడి కృపను బట్టి అదే టైంలో మీటింగ్లు ఏర్పాటు చేసాం మేము. ఆవిడ వచ్చింది, అయ్యగారు చిన్న ప్రార్థన చేయండి, మరి మీటింగ్లు మేము రాకపోవచ్చు, మేము హాస్పిటల్కి వెళ్ళాలి, బాబుకి ఆపరేషన్ జరుగుద్ది, చిన్న ప్రార్థన చేయండి అన్నారు వాళ్ళు. సార్ నేనన్నాను, మొదటి మీటింగ్లు చూసుకోండి, తర్వాత ఆపరేషన్కి వెళ్ళొచ్చు మీరు అని చెప్పి కొన్ని మాటలు చెప్పాను. మాటలు చెప్పిన తర్వాత ఆవిడ మీటింగ్లో ఉంది, పిల్లవాడిని తీసుకుని వచ్చింది. మీటింగ్లో చక్కగా ప్రార్థన చేసుకుంది. మీటింగ్లు అయిపోయినాయి. మళ్ళీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి మరి ఆపరేషన్ చేయాలి కాబట్టి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ గారు అన్ని పరిశీలన చేశాడు. చేసిన తర్వాత అమ్మా ఏమీ లేదు, ఆ గుండెలో ఉన్న రంధ్రం పుడుకుపోయింది, చాలా చిన్నదిగా ఉంది, దానికి ఆపరేషన్ అవసరం లేదు, మందులు పడితే తగ్గిపోద్ది, ఈ మందులుగో అని చెప్పి పిల్లవాడిని పంపించేశారట. దేవునికి స్తోత్రం. జరిగిన సంగతి ఏమిటంటే ఆ మీటింగ్లు 3 రోజులు ఇక్కడే ప్రార్థన చేసుకుంది, మేము పెట్టే మీటింగ్లు కాడ. ఆ మీటింగ్లు జరిగిన తర్వాత ఆమెకు ఒక దర్శనం కల వచ్చింది. ఆ కళ ఏమిటంటే ఆ పిల్లవాడు ఎక్కడైతే రంధ్రం ఉందో ఆ రంధ్రం మీద ఆకాశము నుండి ఒక దివ్యమైన వెలుగుతో ప్రకాశమానమైన ఒక పెద్ద రాజుగారు కూర్చున్నాడట. అక్కడి నుంచి వెలుగు వచ్చి ఆ రంధ్రం మీద పడుతుందట. ఆ రంధ్రం మీద పడుతున్నప్పుడు ఆ రంధ్రం అంతా పొడుగుపోయిందట, ఆఖరికి చిన్నగా అయిపోయిందట. అది ఆమె కళ వచ్చింది. ఈ కళ సేవకులకి చెప్పారు, అక్కడ మాకు చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మ దేవుడు మీ కుమారులో గుండెలో ఉన్న రంధ్రాన్ని పూర్తి చేస్తున్నాడట, కాబట్టి నువ్వేం భయపడాల్సిన పని లేదు, ఆ ఆపరేషన్ ఏం జరగదులే, ఒకసారి వెళ్ళి డాక్టర్లు పరిశీలన చేయమను అని చెప్పి పంపించగానే వారు చెక్ చేశారు. వారు కూడా అదే చెప్పారు, ఏమిటంటే ఆ రంధ్రం అంతా పొడుగుపోయిందన్నమ్మా, మందులు వాడండి, ఇక ఆపరేషన్తో పని లేదు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు కనులు ఎత్తితే జరిగింది అది? ఎక్కడికి వెళితే జరిగింది ఆ కార్యం? ఏ స్థలంలోకి వెళితే కార్యం జరిగింది అది? దేవుని సేవకులు చెప్పిన మాట ఒకటే, ఆపరేషన్ తర్వాత అమ్మ ముందు ప్రార్థనలో ఉండండి మీటింగుల్లో. కానీ మన వాళ్ళకి కొంత నిర్లక్ష్యం ఎక్కువ. సేవకుల మాట పక్కన పెడతారు, డాక్టర్లు చెప్పిందే ప్రధానం మనకి. అయ్యగారి తర్వాత, మందిరం తర్వాత, ప్రార్థన తర్వాత ముందు ఏమిటి? డాక్టర్లు గారు చెప్పింది. ఎందుకంటే భయం. పాస్టర్ గారు ఏముందండి, ప్రార్థన చేస్తాడు అంతే, ఆయనకేం తెలుసండి జబ్బు సంగతి డాక్టర్ గారికి తెలుసు. ఎంత ప్రమాదంలో ఉందో, ఎప్పుడు ఆపరేషన్ చేయాలో, ఎప్పుడు తీసుకుని రావాలో ఆయన తెలుసు. కాబట్టి ఆయన చెప్తే అదే చేస్తాం మనం. కానీ ప్రార్థన చేసే వ్యక్తిని మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చిన్న కుమారుడు అండి, 10 సంవత్సరాల పిల్లోడికి హోల్ ఉంది. ఆ ఎక్స్రేలు చూపించారు మాకు. ఆ ఎక్స్రేలు తీసుకుని ప్రార్థన చేస్తాము. 3 రోజులు ప్రార్థన ఉంటాం. ఆ మీటింగ్లో ఏమవుదులే. మరి ఆవిడకి ఎంత విశ్వాసం కలిగిందో మా మాట మీద ఆధారపడిపోయి ఆ 3 రోజుల మీటింగ్లో మా దగ్గరే గడిపింది. తీరా 3 రోజుల్లో జరిగిన సంగతి, ఆ హోలు పొడుగుపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వైపు చూస్తే జరిగింది అది? ఏమండి, ఎవరి వైపు చూస్తే? దేవుని వైపు. అదే ఆకాశ వైపు కనులెత్తటం అంటే దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మీ విషయాన్ని చెప్పతే, దేవుని మాటలు వింటే అదే చాలు. దేవుడు అదే గొప్ప కార్యం చేస్తాడు. ఓ సందర్భంలో ఎలాగే మీటింగ్లు జరుగుతున్నాయి. యేసు ప్రభు వారు వాక్యం చెబుతున్నారట. వచ్చిన వాళ్ళందరినీ చూసి అందరినీ స్వస్థత కలిగించాడట. అందరికీ స్వస్థత వచ్చిందట. అయితే ఆఖరిగా చెప్పింది ఏమిటంటే, మీరందరూ స్వస్థత నొందారు కదా, మీరందరూ కూడా
ఆకాశపు కనులెత్తి దేవుణ్ణి స్తోత్రం చెప్పండి అని చెప్పానట. అయిపోయిన తర్వాత 3 రోజులు అయిపోయింది. ఇక వాళ్ళు భోజనం చేయలేదు, ఏమి తినలేదు, తాగలేదు. వెంటనే యేసు ప్రభు అన్నారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అంటే వారు చెప్పింది ఏమిటంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నారు. వాటిని నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పి 5 రొట్టెలు 2 చేపలు చేత్తో పట్టుకుని ఆకాశపు కనులెత్తి వాటిని దీవించాడు. దేవునికి స్తోత్రం. ఆకాశపు కనులెత్తితే నీకుండది కొంచెమైనా విస్తారంగా అభివృద్ధి పొందుద్ది. నువ్వెవరి వైపు తిరగాల్సిన పని లేదు. నువ్వెక్కడికి రావాలి? దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోండి చాలు. దేవుడే మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టారు. ఆయన వాటిని పైకెత్తి ఆకాశపు చూసాడట. మార్కు రాసిన సువార్తలో ఉంటుంది ఇదంతా. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 31 చదవండి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 31. ఆయన మరలా తూరు ప్రాంతాలు విడిచి సీదోను ద్వారా దెకోపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం నందుకు వచ్చెను. అప్పుడు వారు చెవుడి గలవాడు నెత్తివాడిని ఒకడు ఆయన వద్దకు తోడుకుని వచ్చి వాడి మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహముల నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలిక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్రాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుట అని అర్థము. అంతటి వాని చెవులు తెరవబడెను, వాని నాలిక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగిన సంగతి ఏమిటంటే నెత్తివాడిని మోగవాడిని ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. వచ్చి అయ్యా మీరు చేతులుంచి ప్రార్థన చేయండి ఆయన మీద, ఆయన బాగుపడతాడు అని అన్నారు వీళ్ళు. వెంటనే ఈయనేం చేస్తున్నాడు? ఏం చేశాడండి ఈయన? సమూహములో నుండి అతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? ఏకాంతముగా తీసుకుని వెళ్ళి ఉమ్మి వేసి నాలిక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్రాతా అని వానితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు కన్నులెత్తితే మోగవారు మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథం చెబుతుంది. గుడ్డివారు చూపు పొందినట్లుగా ఉంది. కుంటివారు నడిచినట్లుగా ఉంది. ఆయన ఆకాశపు కన్నులెత్తుతున్నాడంటే ఎవరున్నారని? ఆకాశములో నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూస్తే నీకు సమస్తమును సమకూడే జరుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక చూద్దాం, చూడండి. 6వ అధ్యాయం మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చదవండి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి
వారిని వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. ఏ ఆకాశపు కనులెత్తితే దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది. ఆకాశపు కనులెత్తితే కలవరాలు పోతాయి, మరణాలు పోతాయి, కరువులు పోతాయి, మోగవారు మాట్లాడుతారు, గుడ్డివారు చూపునందుతారు, కుంటివారు నడుస్తారు, చెవిలేని వారు వింటారు. ఆకాశ వైపు కనులెత్తితే మన జీవితంలో జరిగిన సంగతి అది. ఓ సందర్భంలో లాజరు కూడా చనిపోయాడు, సమాధి చేశారు, 4 రోజులు అయిపోయింది. అక్కడికి యేసు ప్రభు వెళ్ళి ఆకాశ వైపు కనులెత్తి, లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అని ఒక్క స్వరముతో మాట్లాడాడు ఆయన. వెంటనే లాజరు బయటికి రావటం చూశాడు. హల్లెలూయా. ఆకాశ వైపు కనులెత్తితే జరిగే సంఘటనలేవి. బైబిల్ గ్రంథంలో ఏది రాయబడి ఉందో అది అక్షరాలుగా మన జీవితంలో జరుగుద్ది. కానీ మన కనులు కొండల వైపు కాదు, మనుషుల వైపు కాదు. ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. మరి ఎవరి వైపు అయినా సరే నువ్వు చూసావంటే నీకు సహాయం దొరకటం కష్టమే. నిజంగానే ఎంతోమంది జీవితాలు మేము చూసుకుంటూ వచ్చాం. వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారి జీవితంలో మార్పులు చూశారు. అంతవరకు వారి వెంబడి తిరిగారు, వీరి వెంబడి తిరిగారు. ఒక విధవరాల సంగతి నేను చెబుతాను, చెప్పి ముగిచ్చేస్తాను. ఒక విధవరాలు భర్త చనిపోయాడు, పిల్లలు బాగానే ఎదిగి వచ్చారు. అయితే ఆ పిల్లల తల్లి దగ్గరకు వచ్చి ఆస్తిని పంచిపెట్టి, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేసావు, మేము చూస్తే కష్టపడుతున్నాం, మరి ఆస్తిని పంచిపెట్టు అని పిల్లలు అంటున్నారు. ఏమిడంటుంది, అప్పుడే పంచిపెట్టును, నా తదాంతరంలే, నేను బ్రతుకున్నంత వరకు ఆస్తిని పంచిపెట్టును, నేను చనిపోయిన తర్వాత వీలునామా రాస్తాను కదా, దాంట్లో ఉన్న ప్రకారంగా మీరు చేసుకోండి అని చెప్పి పిల్లలకి చెప్పేసింది. ఇక అప్పుడు కాడి నుంచి ఈ పిల్లలు ఈ ముసలావిడి మీద టార్గెట్ చేశారు. ఏమిటి టార్గెట్? ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నారు వీళ్ళు, ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నారు. కారణం దేనికి? ఆస్తి పంచిపెట్టలేదని. వీళ్ళంటారు మా నాన్న అంటుకోలేడు, మన అమ్మ ముసలి అయిపోయింది, మరి ఉండా మేమే ఆస్తిని పంచిపెడితే తల ₹1, తల ఒక స్థలం వచ్చింది, మా బాధలు మేము పడతాం, ఒక ముద్ద పెడతాం ఆవిడికి అని అంటారు వాళ్ళు. ఈవిడ అనుకుంటుంది పంచిపెట్టేస్తే నన్ను చూడరు అని అనుకుంటుంది ఈవిడి. వాస్తవంగా అదే ఆలోచిస్తాం ఏమండి, వాస్తవంగా అదే ఆలోచిస్తున్న ఆవిడ కూడా, ముసలావిడ కూడా అదే ఆలోచించింది. అయితే ఒక రోజున జరిగే సంగతి ఏమిటంటే, పండగ ఏదో జరిగిందట. ఆ పండుగలో భోజనం వండుకుని ఆ భోజనంలో విషం వేసి తీసుకొచ్చారు ఏం గారి దగ్గరికి. దేనికి? చంపేద్దామని. కారణం ఆస్తి పంచిపెట్టలేదని. ఈవిడ ప్రార్థనకు వచ్చింది. సరే మేము కొన్ని విషయాలు చెప్పాము, ఆ విశ్వాసంలో బలపరిచే ఆవిడ్ని. ఇక ఆవిడ ఏం చేసిందంటే, విషం కలిపిన సంగతి ఈవిడ తెలవదు. వీళ్ళు భోజనం పెట్టి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళి చూస్తున్నారు, ఎప్పుడు తింటుందా, ఎప్పుడు చచ్చిపోద్దా, ఎప్పుడు తీసుకెళ్ళి బయట పారేద్దామా అని చూస్తున్నారు వాళ్ళు. సరే ఆవిడని అన్నం తీసుకొచ్చారు. ఆవిడ మోకరించింది, చేతులెట్టు పెట్టింది అన్నం మీద, ప్రార్థన చేసింది, ప్రభువా ఈ ఆహారాన్ని మీరు దీవించండి,
పరిశుద్ధపరచండి, ఆరోగ్యం దయచేయండి. నువ్వే ఈ ఆహారంతో నన్ను పోషిస్తున్నావు. ఎవరు చూడకపోయినా నీ వైపే చూస్తున్నాను. ఇంతవరకు నీ వైపే చూశాను. భర్త లేకపోయినా నన్ను పోషిస్తున్నావు, పిల్లలు చూడకపోయినా పోషిస్తున్నావు. ఈ ఆహారాన్ని దీవించు ప్రభా, పరిశుద్ధపరచని ప్రార్థన చేసుకుని తినేస్తుంది ఆవిడ. వీళ్ళు బయట చూస్తున్నారు ఏం జరిగిద్దా అని. ఎవరో చంపాలనుకునేవాళ్ళు, ఈవిడేం తినేస్తుంది టకటక. అక్కడేమో చూస్తున్నారు వాళ్ళు. అయిపోయింది, తినేసింది, చేయగడుక్కుంది, నీళ్లు తాగింది, ప్లేట్ అక్కడ పెట్టింది, అటు ఇటు తిరుగుతుంది. వీళ్ళు చూస్తున్నారు. అన్నం అదే తిందా, ఇంకో అన్నం తిందా అనుకుంటున్నారు వీళ్ళు. మనం తీసుకొచ్చింది ఒక గిన్నె అన్నమేగా, ఏ గిన్నెలు లేవుగా అని వాళ్ళు బర్రమని లోపలికి వచ్చి అదంతా చూస్తున్నారట. ఆ కూర్చునే కుర్చీ అంతా చూస్తున్నారట, కింద చూసారట, పైన చూసారట, ఆ రూమ్ చూసారట, ఈ రూమ్ చూసారట. ఎక్కడ అన్నం కనిపించలేదే, మనం తీసుకొచ్చిన అన్నమేనా అని అనుకుని ఆలోచన చేశారట. ఈవిడేమో తినేసింది, కడిగేసుకుంది, నీళ్ళు తాగింది, తిరిగేస్తుంది. ఇది అర్థం కాలేదండి. ఒక గంట సేపటికి ఏదైనా జరుగుద్దేమో అని చూస్తున్నారు ఎవరు, పిల్లలు. ఈవిడికి ఏమి బాగానే ఉంటుంది, తిరుగుతుంది, బాగానే మాట్లాడుతుంది, బాగానే కూర్చుంటుంది, హుషారుగానే ఉంది, అంతే బాగానే ఉంది. తీరా ఒక గంట 2 గంటలు ఆగిన తర్వాత వాళ్ళు భయం వేసి కూర్చోబెట్టి, అమ్మాయి ఏమీ లేదు, ఆస్తి పంచిపెట్టట్లేదని నేను చంపేద్దాం అనుకున్నాం, ఇదిగో ఈ అన్నంలో విషయం పెట్టేశాను, కల్లారా నేనే చేశాను దీన్ని, నువ్వు చచ్చిపోతే ఆ వీలునామా తీసి ఆస్తిని పంచిపెడదాం అనుకుంటున్నాం అని చెప్పారట. వెంటనే తెల్లందంటే, అరే నా దేవుడు పైన ఉన్నాడురా, అన్నీ చూస్తున్నాడు, నేను చేసింది ప్రార్థన ఆయన అక్కడి నుంచి ఆలకిస్తున్నాడు. నేనేం చేశాను, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు ప్రభువా, ఈ ఆహారాన్ని దీవించు ప్రభువా అని ప్రార్థన చేశాను. అదే చేశాడు ఆయన. మీరు విషం పెట్టి చంపాలన్నంత మాత్రాన నేను చనిపోనురా, దేవుడి సెలవైతేనే అది జరుగుద్ది, మీరు ఎన్ని చేసినా అని అన్నారు. అయితే ఆ తల్లి చెప్పింది, నాకు పెట్టినది రేపనే రోజున నీకు కూడా వచ్చింది, అప్పుడు నీ పరిస్థితి ఏమిటో నువ్వు ఆలోచన చేసుకో. నాకు పెట్టావు, నా దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి విషాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చాడు, ఇప్పటికీ సజీవులుగా ఉన్నాను నేను. నాకు పెట్టిన విషయమే రేపొద్దున నీకు పెడితే నీ పరిస్థితి ఏమిటో నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి ఆ తల్లి 2 మాటలు చెప్పి పంపించేసిందంట. కొద్ది రోజుల తర్వాత జరిగిన సంగతి విషమయముగా మారిపోయింది. తల్లి బాగానే ఉంది, కానీ ఆ చంపాలనుకున్న పిల్లల జీవితాలే పాడైపోయినాయి. దేవునికి స్తోత్రం. కనుకనే దేవుని వైపు కనులెత్తితే నీకు కలిగిందంతా కూడా దేవుడు దీవిస్తాడు. మరణాలు అనేది మన దగ్గరికి రావు, కరువులు కాటకాలు రావు, వేదనలు ఉండవు, సహాయము కూడా వచ్చింది. కాబట్టి మీరెవరైనప్పుడు కూడా ఈ 3 రోజుల్లో మీరు ఆకాశపు కనులెత్తి ఆయనకు ప్రార్థన చేయండి, ఆయన నమ్ముకోండి, ఆయన ఆశ్రయించండి. మీకు ఎలాంటిదైనా ప్రభు తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నుంచుందాం. ఒకసారి ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, ఇంతవరకు నీవు మనుషుల వైపు చూస్తున్నావేమో, లేకపోతే అధికారుల వైపు చూస్తున్నావేమో, అధిపతుల వైపు చూస్తున్నావేమో, తల్లిదండ్రుల వైపు చూస్తున్నావేమో, లేకపోతే రాజ్యాన్ని ఏలుతున్న వారి మీద చూస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనుషుల వైపు చూస్తే సహాయము వ్యర్థము, కొండ
కొండల వైపు కన్నులెత్తితే సహాయం రాదు. దావీదు కూడా అదే, కొండల వైపు చూస్తే సహాయం లేదే, మరణం వచ్చింది, దీన్ని తప్పించేవాడు ఎవడు అని ఆలోచన చేయటం ప్రారంభించాడు. అర్థమైంది, కొండల వైపు కాదు నా కనులెత్తాల్సింది, ఆకాశం వైపు నా కనులెత్తితే సహాయము దొరుకుద్ది. కనుకనే రాత్రి వాక్యం వింటున్న నీవు ఎవరి వైపు చూస్తున్నావో ఆలోచన చేయి. నీకు ఏ పరిస్థితులు ఉన్నా, నీ ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయా, అప్పుల్లో ఉన్నావా, కరువుల్లో ఉంటున్నావా, వేదనలో ఉంటున్నావా, బలహీనతలో ఉన్నావా, రోగాలతో పీడిస్తున్నావా, మరణకరమైన హేతువులు ఉన్నాయా, దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయా, ఎవరికి ఉపయోగం లేకుండా ఉంటున్నావా, ఎందుకు బ్రతకటం అనుకుంటున్నావా, మేలే చనిపోతే అనుకుంటున్నావా, నా వల్ల నా కుటుంబానికి ఉపయోగం లేదనుకుంటున్నావా, నా సంపాదన పని చేయట్లేదు అనుకుంటున్నావా, నా సంపాదన దీవించబట్లేదు అనుకుంటున్నావా? ఇదిగో దేవుని సేవకులు నీ గ్రామంలో దేవుడు పెంచాడు. దేవుని మందిరం దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడి ప్రార్థన చేయి, దాసుల ద్వారా ప్రార్థన చేయించుకో. ఆకాశము నుండి ఆయన పరిశీలన చేస్తున్నాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. కాబట్టి నీవు రాత్రి ఎవరి వైపు చూడొద్దు. ఎవరు కూడా నీకు సహాయం చేయడానికి లేరు. అందరిలో కూడా కలవరాలు ఉన్నాయి. ధనము సంపాదిస్తే కలవరాలు, ధనము పోతే కలవరాలు, ఆరోగ్యం వస్తే కలవరము, ఆరోగ్యం పోతే కలవరము, జబ్బులు వస్తే కలవరము, జబ్బులు పోతే కలవరాలు, మంచిగా ఉంటే కలవరము, చెడిపోయి ఉంటే కలవరము, అన్నీ ఉన్న కలవరాలు, ఏమీ లేకపోయినా కలవరాలు, విద్య ఉన్న కలవరాలు, మంచిగా చదువుకున్న కలవరాలు, ఉద్యోగం చేస్తున్న కలవరాలు, మరణకరమైన భయాలు. దేవుని వైపు నీ కనులెత్తటం ప్రారంభించి రాత్రి, తండ్రి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించు. దూరముగా నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సుంకరి. పరిస్థితి వలె ఇతరుల వైపు చూడొద్దు. నీవెప్పుడు ఇతరుల వైపు చూస్తే స్వార్థ ప్రియులు, మోసగాళ్ళు మోసం చేస్తారు, నిన్ను అంతము చేస్తారు, మరణానికి దారి తీస్తారు. వారి వల్ల సహాయం వ్యర్థము. నువ్వెంత దూరములో ఉన్నా ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. సుంకరి దూరముగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక. రాత్రి నీవు కూడా నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు ఆలకించేవాడు, నా దేవుడు కరుణించేవాడు, నా దేవుడు ఆశీర్వదించేవాడు, నా దేవుడు నిన్ను దీవించేవాడు, నా దేవుడు స్థితిగతులు మార్చేవాడు, నా దేవుడు నిన్ను అభివృద్ధి చేసేవాడు, నా దేవుడు శాపాలు తీసేసేవాడు, నా దేవుడు మరణాలు తీసేసేవాడు. మృత్యుంజయుడు నా దేవుడు. నువ్వెందుకు సమాధుల్లోకి వెళ్ళి క్రీస్తుని వెతుకుతున్నారు? ఎందుకు కలవరాలు చెందుతున్నారమ్మా? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు, పునరుద్ధానుడు, యుగ యుగములు ఏలే మహారాజు ఆయన. ఆయన వైపు కనులెత్తటము ధైర్యము తెచ్చుకో. ఒక్కసారి మనసారా ప్రభువా నీ వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం చేయండి నాయన అని ప్రార్థన చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతాడు. ఈ ప్రాంగణం మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి వారు కూడా మీకు కలిగింది ప్రభు దగ్గర పెట్టండి.
దాసులతో ప్రార్థన చేపించుకోండి. మీరు వెళుతూ ఉండంగానే కార్యాలు మీ వెంబడి జరగబోతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు వెళ్తూ ఉండంగానే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు మీ పట్ల దేవుడు సిద్ధంగా ఉంచాడు. మీరు దేవుని వైపు కళ్ళెత్తటం ప్రారంభించండి. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతుదునా, కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కొమ్మెలదనా, కొదువతో నేను కొమ్మెలదనా, నీవు నాకుండగా నీవే నా అందగా, నీవు నాకుండగా నీవే నా అందగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధువు, నీవే నా ఆత్మచిన వెంబడించిన బంధువు, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కొమ్మెలదనా, కొదువతో నేను కొమ్మెలదనా, కొదువతో నేను కొమ్మెలదనా, కొదువతో నేను కొమ్మెలదనా. కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. దావీదు వలె భక్తి నేర్పించే కృప మాకు దయచేయండి. మరణాపేక్షములో ఉన్నాడు, ఎవరికి దూరముగా అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి సహాయము కోరుతున్నప్పుడు నువ్వు ప్రత్యక్షమై ఆకాశమందు నేను ఉన్నాను. కాబట్టి ఈ ప్రాంగణములు ఎవరైనా ప్రభూ కలవరాలు వంటి మరణాలు వంటి ప్రభు నీ వైపు త్రిప్పండి వారిని.
నీ మార్గంలోకి నడిపించండి, నీ మందిరముకు నడిపించండి. సేవకుల ద్వారా వారు ప్రార్థన చేపించండి ప్రభు. నూతనమైన కార్యాల పట్ల మీరు జరిగించి కృపతో నడిపించుకోమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ